బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ చాలా చక్కగా ఉంది, మంచిగా ఉంది నా బిగ్ బాస్. అయిపోయాక వచ్చింది నాకు మానేట్లా వాళ్ళు ఏడుపు వచ్చేస్తుంది ఏంటి. ఏడుపు వచ్చినా కూడా పర్లేదు. బిగ్ బాస్ సీజన్ 10 ఉంది మనకి 2026 అప్కమింగ్. ఇప్పుడైతే మంచిగా ఉంది, చాలా చక్కగా ఉంది. చూసుకున్నట్లయితే మన చంటికూరు చెప్పిన విధంగా ఎన్నో ఎన్నో చూసాం బిగ్ బాస్ లో. ఎంతో మంది ఉన్న కాడి నుంచి 5 మందికి వచ్చారు. అంటే చిన్నప్పుడు మా మేడం ఒక సామెత చెప్పేది, 5 కోడి పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఒక గద్ద వచ్చి ఎత్తుకొని పోతే ఎన్ని 4 అని చెప్పేటోళ్ళం అనమాట. అలా వెళ్ళిపోయారు, అందరూ బయటికి వెళ్ళిపోయారు. బర్నీ గారు కూడా బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు 5 మంది ఉన్నారు. అదే 5 మందిలో ఎవరు గెలిచారు నువ్వు అడుగుతావు. నేనేమో ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఐ నెవర్ చేంజ్ మై వర్డ్స్. ఇమ్మాన్ అన్న విన్నరు టిల్ ఎండ్ ఆఫ్ ది డే. కానీ రేటింగ్ లో 4 పాయింట్లు ఉన్నాడంట. ఓట్లు వేయండి అన్న ఇమ్మాన్ అన్నకి దయచేసి చెప్తా ఉంటాను. చాలు మీ మీడియాకి ఇదే చాలు, మన మీడియాకి ఇదే చాలు. ఓకే అంత వద్దు, ఓవర్ యాక్షన్ వద్దు. సో మరి మీ పరంగా విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? ఎప్పటికి ఫస్ట్ ఇమ్మాన్ అన్న విన్నరు. ఒక వ్యక్తి నవ్వితే మనం నవ్వుతాం. అంటే ఒక వ్యక్తి గెలిస్తే ఆ గెలుపును మన గెలుపుగా తీసుకుంటాం. ఒక వ్యక్తి నవ్విస్తే నవ్వుతాము. దాని తర్వాత ఆ వ్యక్తి ఏదో మాట్లాడితే వినాలని, ఆ వ్యక్తి ఏదో చేస్తే చూడాలని చెప్పే ఎవరున్నారంటే నాకు బిగ్ బాస్ సీజన్ 9 లో ఇమ్మాన్ నాన్న గారు అనిపించారనమాట. అది ఒక ప్రేమ, అది బ్లాక్ డైమండ్ అనుకోండి, లవ్ అనుకోండి, ప్రేమ అనుకోండి, ఇష్క్ అనుకోండి, కాదనుకోండి, గుడిగా అనుకోండి, ఏమని అనుకోండి. అది విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? ఇద్దరు పేర్లు ఎన్నిసార్లు చెప్పినా నా మాట చేసుకో తప్పుడు. ఎన్నిసార్లు చెప్పాలన్నా నీకు, ఎందుకనా మళ్ళీ రన్నరు కళ్యాణ్ పడాల. ఫస్ట్ విన్నరు ఎప్పటికీ చెప్తానే ఉంటాను. విన్నర్ ఎవరన్నారంటే విన్నర్ అని చెప్పాక మళ్ళీ ఎందుకు తాగొడుతున్నాను. మళ్ళీ రన్నర్ ఎవరు చెప్పంటావా? రన్నర్ ఎవరంటే కళ్యాణ్ పడాల గారు. ఆయన కొద్దిగా చక్కగా ఆడుతుంది ఆయన కూడా. కాకపోతే ఏంటంటే ఇమ్మాన్ అన్నకి ద్రోహం చేస్తానని నాకు అనిపిస్తుంది. ఎందుకని చెప్తే ఈ మాట అంటున్నానంటే, ప్రీవియస్ గా వెళ్ళిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే కమెడియన్స్ ఎవరైతే ఉన్నారో, టేస్టీ తేజ గారి దగ్గర నుంచి మిగతా కమెడియన్స్ ఎవరైతే వెళ్ళారో, అవినాష్ గారి దగ్గర నుంచి, దే సెడ్ వాట్ దే సెడ్ అంటే ఏం చెప్పారంటే, ఇమ్మాన్కి ఇప్పుడు కప్పు ఇవ్వకపోతే మిగతా ఏ కమెడియన్ వచ్చినా కూడా 12 వీక్స్ ఉండి బయటకు వస్తాడు, అంతే తప్ప అది అవ్వదు అని చెప్పారన్నమాట. అంటే ఇమ్మాన్కి ఇవ్వరు, ఇస్తే ఇప్పుడు మంచిగా ఉంటుంది. అంటే ఆయన క్యాపబిలిటీ ఉన్న కంటెస్టెంట్ ఇప్పుడు ఇంతవరకు ఎవరు లేరు కమెడియన్స్ లో. ఆయనకి ఇవ్వకపోతే మిగతా ఏ కమెడియన్ వచ్చినప్పుడు కొట్టలేడని చెప్పాడు అనమాట. అలాంటిది ఇమ్మాన్కి ఇంకెవరికి ఇస్తారు? అర్థమైందా? అక్కడ దూసుకుపోయేది ఇఫ్ ఎనీథింగ్, కమెడీ పరంగా కావచ్చు, గేమింగ్ పరంగా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, ఇఫ్ ఎనీవేర్ ఇమ్మాన్ టాప్ 5, ఓన్లీ టాప్ 5. తనుజ 1, పవన్ కళ్యాణ్ 2, ఇమానియల్ 3, డెమన్ పవన్ 4, సంజన 5. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ తనుజ బాండింగ్? సూపర్. ఇన్ని రోజులు ఏడు సచ్చారు, వాళ్ళ మీద పడి పోయారు. ఇప్పుడు మంచిగా ఆడుతున్నారు రాబాయ్, ఒకరు సపోర్ట్ చేస్తున్నారు. హ్యాపీ. కంపల్సరీ ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు విన్ అయినా పక్కా సపోర్ట్ ఉంటుంది వీళ్ళకి. జనాలు ఎక్కువ దృష్టి మొత్తం వీళ్ళిద్దరి మీదే ఉంది. వీళ్ళిద్దరు ఎవరో ఒకటి పక్కా విన్ అవుతారు. ఎందుకంటే ఇమాన్యుల్ విన్నర్ అని అన్నారు కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ లో వచ్చేసరికి ఎందుకు చేంజ్ అయింది? అంతే, ఎవడైనా అంతే. ఫస్ట్ నుండి గెలుస్తాం అన్నోడే చివరిలో ఏమైపోతాడో తెలీదు. పక్కా తనుజాను అదేంటి పవన్ కళ్యాణ్ గెలుస్తారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకటి విన్ అవుతారు పక్కా. నాకు మాత్రం 100% నాకు తనుజక్క గెలిచి పవన్ కళ్యాణ్ రన్నర్ అవ్వాలనుకుంటున్నా. అన్న కమెడియనా, డాన్సరా, ఈ కొరియోగ్రాఫరా అని ఇంపార్టెంట్ కాదన్న, మంచిగా ఆడావా లేదా అంతే. ఇప్పుడు కామన్ మ్యాన్ ఎందుకు వస్తాడు? ఇప్పుడు ఇంతమంది సెలబ్రిటీలు కూడా కామన్ మ్యాన్ ఎందుకు వస్తాడు? తను ఆడాడు, గెలిచాడు, దానివల్ల లేపుతున్నాడు అంతే. అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ డాడీ వచ్చిపోయిన తర్వాత ఈ సింపతి మొత్తం వచ్చి కప్పు ఇచ్చేంత వరకు వచ్చిందంట. అంటే పవన్ కళ్యాణ్ డాడీ గేమ్ ఆడుతున్నాడు బిగ్ బాస్ లో, అట్లా డాడీ కూడా ఆడితే ఎప్పుడో ఉండదన్న సింపతి. వాళ్ళ డాడీ మంచి మాటలు చెప్పాడు, పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడు, దాన్ని చేస్తున్నారు తప్ప వాళ్ళ డాడీ ఏదో చెప్పాడు, తినేదో మాట్లాడుతున్నాడు, తినేదో చేస్తున్నట్లు కాదు. వాళ్ళ డాడీ మంచిగా ఆడమ్మని చెప్పాడు, పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడు, దాన్ని బట్టి సపోర్ట్ చేస్తున్నాడు అంతే. తనూజ కళ్ళల్లో కూడా ఇష్టం కనబడుతుంది పవన్ కళ్యాణ్ మీద. మరి ఇష్టం ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తుంది, మాట్లాడుతుంది, ఉంటుంది. వీళ్ళ బోన్లో ఎవడో సపోర్ట్ లేకపోయినా వాళ్ళిద్దరు మంచిగా ఆడుకుంటున్నారు, అదే చాలు రా బాయ్. కేవలం వాళ్ళిద్దరు కోసమే చూస్తారా బిగ్ బాస్. జర్నీ గురించి చెప్పమంటే పవన్ కళ్యాణ్ మోర్ దెన్ ఫ్రెండ్ అన్నాడు కదా తనూజని, మరి ఇది ఎలా చూడొచ్చా? హ్యాపీ కదన్నా, ఇప్పుడు ఇంత మంది ఉన్నా కూడా అదే హ్యాపీ కదా. ఇంకా అన్న ఫ్రెండ్ కన్నా ఎక్కువ ఉన్నాడంటే ఇంకా తన పర్సనల్ గా తీసుకున్నాడు అంతే. కానీ ఇంక బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఎట్లా ఉంటారో ఆ బాండింగ్ మనకి తెలియదు. చాలా మంది వాళ్ళు పెళ్లి చేసుకుంటే బాగుంటది అని అంటున్నారు. పెళ్లి
చేసుకుంటే ఇంకా హ్యాపీగా అన్న. కానీ మనం ఏంటంటే వాళ్ళ బయటకు వచ్చిన పర్సనల్ వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో మనకు తెలియదు కాబట్టి మనం ముందే మాట్లాడకూడదు. ఉంటే ఇంకా హ్యాపీ అంతే. అంటే పవన్ కళ్యాణ్ తనుజ వెనకాల తిరుగుతున్నాడు అని చెప్పి కప్పించేస్తారు. ఆ తిరిగితే కప్పిస్తారా? మరి రీతు పవన్ బాగా అట్లా ఉన్నారు, మరి వాళ్ళకి కప్పియచ్చుగా. ఆ విధంగా ఏం కాదు, బిగ్ బాస్ ఆడుతున్నారు మంచిగా ఉండని చెప్పి జనాలు గెలిపిస్తున్నారు తప్ప దయచేసి వాళ్ళు నెగిటివ్ గా థింక్ చేయొద్దు. బిగ్ బాస్ 1 వీకే ఉంది, దయచేసి కంపల్సరీ తనుజకు ఓటేయండి. జై తనుజ బిగ్ బాస్. చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా బాగుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల. ఎందుకు? జెన్యున్ గా అనిపిస్తాడు అండ్ కామనర్ అండ్ ఆర్మీ నుంచి వచ్చాడు. సో నా సపోర్ట్ అయితే కళ్యాణ్ పడాలకే ఉంటుంది. కళ్యాణ్ తనుజ వెనకాల తిరుగుతున్నాడు, తనుజ కోసం గేమ్ అట్లేం లేదు, ఆయన జెన్యున్ గా ఆడుతున్నాడు. రీతు అండ్ పవన్ తోటి పోల్చుకుంటే అయితే వాళ్ళు చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ ఇంకా తనుజ బాండింగ్? చాలా ప్యూర్ అనిపిస్తుంది. అంత వేస్ట్ బాండ్ అయితే కాదు, వాళ్ళిద్దరికి చాలా ప్యూర్ బాండింగ్ అని అనిపిస్తుంది. అంటే ఆ ఇంటర్నెట్ లో ఇప్పుడు సోషల్ మీడియాలో అమ్మాయిలు అందరూ కూడా కళ్యాణ్ తనుజకి ఇచ్చే రెస్పెక్ట్ ని ఎక్కువ ఇష్టం. అవును, ఆవిడ వచ్చి కాళ్ళ దగ్గర అవును, అది చాలా బాగా అనిపించింది నాకు కూడా ఆ సీన్ అయితే. సో రీతో వెళ్ళిపోయిన తర్వాత డిమాండ్ పవన్ గేమ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బెటర్ గా ఆడుతున్నాడు రీతు వెళ్ళిపోయిన తర్వాత అయితే. రీతు వల్లనే డిమాండ్ పవన్ గేమ్ ఖరాబ్ అయింది. అవును, 100% అయితే దాంట్లో డౌటే లేదు. బిగ్ బాస్ అయిపోతుంది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాధగా ఉంది. రోజు దాంతో చాలా టైం పాస్ అవుతుండే మాకు, ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కామనర్స్ లో నా సపోర్ట్ అయితే 100% కళ్యాణ్కే ఉంటుంది. డెమోన్ అయితే మొత్తం రీతు వెనకాల తిరగడానికే సరిపోయింది. కళ్యాణ్ గేమ్స్ ఆడుతూ బాండింగ్స్ ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు మొత్తం సీజన్ మొత్తంలో. డెమోన్ ఇప్పుడు రీతు వెళ్ళిపోయినాక ఆడడం స్టార్ట్ చేస్తున్నాడు, అది లాస్ట్ మూమెంట్ లో. ఐ థింక్ దట్స్ నాట్ కరెక్ట్. చేశాడు, బట్ డెమోన్ ఎక్కువ రిలేషన్షిప్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చిండు గేమ్ కన్నా అనిపించింది. సో విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు మీ పరంగా? నా పరంగా అయితే కళ్యాణ్ విన్నర్ అనుకుంటున్నా, తనుజ రన్నర్ అనుకుంటున్నా. ఇమాన్యుయల్ ఎందుకు కాదు? ఇమాన్యుయల్ ఎందుకు కాదు అంటే నాకు టాప్ లో అయితే వాళ్ళిద్దరే అనిపిస్తున్నారు. ఇమాన్యుయల్ కూడా బాగానే ఆడారు. ఇమాన్యుయల్ ముందు నుంచే ఆయన కామెడీ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి అది ఆయనకు ఒక ప్లస్ పాయింట్ అయింది అంతే. అవును, రీజన్ ఏం లేదు, ఇమాన్యుయల్ కన్నా బెటర్ పర్సన్స్ ఉన్నారు ఇంట్లో, అంతే. దట్స్ ఇట్. సో ఈసారి కూడా కమెడియన్ కి కప్పు లేదంటారా? లేదనే అనుకుంటున్నా, బికాస్ కామనర్ గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాడు కాబట్టి. అంటే ఫస్ట్ 2 ప్లేసెస్ చెప్పలేము, తనుజ కానీ కళ్యాణ్ కానీ. థర్డ్ ప్లేస్ ఇమాన్యుయల్, 4th ప్లేస్ వచ్చేసి ఇంకా డిమాండ్ పవన్, 5th సంజన. నేనైతే డిమాండ్ పవన్ కానీ డిమాండ్ పవన్ అనుకుంటున్నాను. అనుకున్నా, అది నా అభిప్రాయం. సంజన గారు టాప్ 5 ఇవ్వరు కాబట్టి సో డిమాండ్ పవన్ కి వెళ్ళిపోతారు అనుకుంటున్నా సూట్ కేసు తీసుకుని. ఇమాన్యుయల్ గారు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మోస్ట్లీ ఇతనే విన్నర్, పెద్దగా ఆడేవాళ్ళు ఎవరు లేరు అని అన్నారు. ఫైనల్ కోసం అంత లేదు అతనికి, వీక్ మారిపోతా ఉంటుంది కదా. సో కళ్యాణ్ గెలవచ్చు అనుకుంటున్నాను. విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు? మ్యాక్స్ విన్నర్ కళ్యాణ్ అనుకుంటున్నాను, రన్నర్ తనుజ అనుకుంటున్నాను. కళ్యాణ్ తనుజ వెనకాల తిరుగుతున్నాడు కదా, సో ఆయన